చోటాసు టిప్తో మీ దగ్గరికి వస్తున్నాను, మీ ముందుకు వస్తున్నానండి. కాళ్ళు నొప్పులు అనుకుని మోకాళ్ళ నొప్పులు హాస్పిటల్ చుట్టూ తిరిగి కంట ముందు మన వెయిట్ చూసుకోవాలండి. వెయిట్ తగ్గితే పర్వాలేదండి. వెయిట్ నుంచి వచ్చిన నొప్పులు కూడా హాస్పిటల్కి వెళ్తే ఆడు లేనిది గుంజంతా లాగేస్తున్నాడు. మీ కాళ్ళు నొప్పులు మనకి వెయిట్ నుంచి వచ్చిందా లేదా చూసుకోండి. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళండి. లేకపోతే దోసేస్తున్నారు డాక్టర్లు ఎక్కడికక్కడండి. హాస్పిటల్ చుట్టూ తిరిగి కంట కొంచెం వెయిట్ చూసుకోండి. చీనీ పంచదార అనగా మైదా అనగా ఇలాంటివి తింటూ మానేస్తే బంగాళదుంపలు అనగా మానేసారంటే మీ వెయిట్ తగ్గుతుంది. వెయిట్ తగ్గితే కాళ్ళ నొప్పులు ఆటోమేటిక్ నాకు తెలిసి తగ్గుతాయని నేను అనుకుంటున్నానండి. ఇదిగో అండి, నాకులా ఇంత సన్నం ఉండమని చెప్పనండి. మనకు ఒకవేళ వెయిట్ ఎక్కువ అయినా మన ఈ పక్కలు గట్టిపడకూడదండి. కొంచెం ఇలాగా వంచగలిగినంత ఇటు ఉంచితే మన వెయిట్కి తప్పకుండా రోజుకో 10 సార్లు చేయండి, 10 సెకండ్లు అండి. మన తప్పకుండా వెయిట్ తగ్గుతుందండి. వెయిట్ తగ్గితే మనకు ఆటోమేటిక్గా